హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వాణి రుచులు. ఈరోజు స్టఫ్డ్ క్యాప్సికమ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. అందుకోసం కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్ 4, నూనె 4 టేబుల్ స్పూన్లు, ఎర్రగడ్డలు 2, పచ్చిమిర్చి 10 కాయలు, పప్పులు 100 గ్రాములు, కొబ్బరి పొడి 50 గ్రాములు, కరివేపాకు 2 రెమ్మలు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, తెల్లగడ్డలు 3, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు. ఇప్పుడు స్టఫ్డ్ క్యాప్సికమ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. అందుకోసం ముందుగా మిక్సీ జార్లో పప్పులు, కొబ్బరి, ఉప్పు, తెల్లగడ్డలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి బాగా గ్రైండ్ చేయాలి. తర్వాత ఎర్రగడ్డను కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ని మాత్రం యాడ్ చేసుకోకూడదండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె వేసి, నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎర్రగడ్డ, కరివేపాకు వేసి మగ్గించి మనం మిక్సీలో చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసి మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. తర్వాత పసుపును కూడా వేయాలి. ఇదంతా చల్లారిన తర్వాత చల్లార్చి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు క్యాప్సికమ్ని తీసుకొని ఇక్కడ చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఆ కట్ చేసుకున్న క్యాప్సికంలోకి మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ని బాగా స్టఫ్ చేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె వేసి, నూనె వేడయ్యాక క్యాప్సికమ్ను వేసి మూత పెట్టి 2 వైపులా బాగా మగ్గించుకోవాలి. అంతే అండి, స్టఫ్డ్ క్యాప్సికమ్ రెడీ. Please like and subscribe my channel for more updates.